కుమారి ఆంటీ ఉదంతం. ఒకటి వైసీపీ వాళ్ళేమో రేవంత్తో తెలుగుదేశం జయించిందని మాట్లాడతారు. అదే సందర్భంలో ఇబ్బంది అయితే పోలీసులు యాక్షన్ తీసుకోరా అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడతారు. ఒకటి మాత్రం ఖాయం, ఈ సోషల్ మీడియా పుణ్యమని కొంతమంది ఆకస్మిక సెలబ్రిటీలు అవుతారు. అందులో ఆవిడ కూడా ఒకటి. వాస్తవంగా తను వ్యాపారం రోడ్డు పక్కన పెట్టుకుని అమ్ముకునేది. ఎప్పుడైతే ఫస్ట్ ఏదో సుమన్ టీవీలో దేంట్లోనో వచ్చింది ఆమె కథనం, దాంతో కొంతమంది చూడడానికి వెళ్ళారు, తినటం బిగించేశారు. ఎన్నోళ్ళు 100 రూపాయలు 200 రూపాయలు అంటే తినడానికి ఏం ప్రాబ్లం, తినటం బిగించేశారు. అది బాగా సక్సెస్ అవుతుందేటప్పటికి మిగతా యూట్యూబర్లు కూడా వెళ్ళి బాగా కవరేజ్ ఇచ్చారు. దాంతో జనం విపరీతంగా రావడం ప్రారంభించారు. అటు ఆ ఏరియాలోనే ఇంకెక్కడెక్కడో హోటల్లో తినేవాళ్ళు అక్కడికి రావడం ప్రారంభించారు. ఆటోమేటిక్గా అదేమి రిజిస్టర్డ్ హోటల్ కాదు కదా, ఓ బండి. జనాలు విపరీతంగా వస్తుండేటప్పటికి వాళ్ళు ఎత్తుకునే సైకిళ్ళు, 2 వీలర్లు, కార్లు ఇవన్నీ అక్కడ పెట్టుకుంటుంటే మరి ట్రాఫిక్ ఎట్లాగా? కాబట్టి ట్రాఫిక్ పోలీసులు అది తీసేయించారు. ఇందులో ఎవరికీ పాఠం ఏమనడానికేం లేదు. ఒక రకంగా ప్రచారం వల్ల ఆవిడికి కస్టమర్లు పెరిగారు. ఆ కస్టమర్లు పెరగడం వలన వచ్చిన ట్రాఫిక్ ఆవిడ ఉపాధిని దెబ్బతీసింది. అయితే ఎందుకు ఇది బాగా పెరిగింది అంటే, వైసీపీ వాళ్ళు బాగా ఫోకస్ చేసింది ఏంటంటే, ఆమె ఏ ఆస్తి ఉందమ్మా నీకంటే, నాకు ఏ ఆస్తి లేదు, జగనన్న ఇచ్చినటువంటి ఇల్లు ఒకటి ఉంది అంది. దాంతో ఇదిగో సామాన్యులే మా బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆమెది ప్రొజెక్ట్ చేసేటప్పటికి అందుకు రేవంత్ ఏదో చేయించాడని. సాధారణ రేవంత్ ఒక టిఫిన్ సెంటర్ అమ్మాయిని తీసేయమని చెప్తాడా? పోలీసులే చేస్తారు. ఆ పోలీసులకి మానవత్వం ఉంటుంది, కాకపోతే ట్రాఫిక్ ఇబ్బంది అన్నటువంటిది మెయిన్. అట్లాంటి ఆవిడకి ఏదైనా సరిగ్గా చెప్పాలంటే ఓ షెడ్ లాంటిది పెట్టుకుని కొనుక్కోగలిగే స్టేజ్ ఉంటుంది, అమ్మగలిగే స్టేజ్ ఉంటుంది. అక్కడ అంత పెట్టుబడి పెట్టగలిగింది ఉంటుందా? ఉండదు. నోటి దగ్గరకు వచ్చినటువంటి ముద్ద వ్యవస్థల కారణంగా లేదంటే ఈ ప్రచారం కారణంగా దెబ్బతిందనాలి.